మార్పు రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ ఒక బహిరంగ సభ నిర్వహించబోతోంది. కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ బహిరంగ సభ కోసం స్థలాన్ని పరిశీలించారు. మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అని ప్రజలంటున్నారని, 2.5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కేసీఆర్ తో కలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానని జీవన్ రెడ్డి అన్నారు. దశాబ్దం తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా. ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మరి అలాంటి ఏ మార్పు కావాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో, మళ్ళీ కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఏదైతుందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ఇలా ప్రజల నుండి వస్తుంది. మరి కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావించటం నేను ఒక విధంగా నా ఈ శేష జీవితంలో అయితే నాకైతే అదృష్టంగా భావిస్తామని చెప్పి నేను వారితో కూడా కాంగ్రెస్ తో దశాబ్దాల ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రీసెంట్ గానే ఆయన కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ ఒక బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఆ సభలోనే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కేసీఆర్ బహిరంగ సభ కోసం స్థలాన్ని పరిశీలించారు.